దావోస్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న తెలంగాణ సీఎం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం. హైదరాబాద్లో దూకుడు పెంచిన ఐటీ 55 టీంలతో సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు. హైదరాబాద్ను కమ్మేసిన పొగమంచు, రోడ్లపై నెమ్మదిగా వెళుతున్న వాహనదారుడు. దావోస్ పర్యటనలో ఏపీకి ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా? చంద్రబాబుకు గొప్పలు చెప్పడం తప్ప ఏవీ చేతకవన్న గడికోట శ్రీకాంత్. ప్రభుత్వ 6 గ్యారంటీలకే దిక్కులేదన్న జీవన్ రెడ్డి. ఇక ఇళ్ళు రేషన్ కార్డులు ఇస్తామంటే నమ్మేదెవరని ప్రశ్న. ఒక్కో కిడ్నీ మార్పిడికి 70 లక్షలకు ఒప్పందం. కిడ్నీ రాకెట్ కేసులో డాక్టర్లపై కీలక విషయాలు వెలుగులోకి. గోడ కూలి మహిళకు తీవ్ర గాయాలు. మన్యం జిల్లా సాలూరులో ఘటన, ఆసుపత్రికి తరలింపు. రోడ్డుపై నిల్చున్న ట్రిప్పర్ను ఢీకొన్న బైక్, యువకుడికి తీవ్ర గాయాలు. పెద్దమూల్లో ఘటన. పీయూష్ గోయల్ను కలిసిన ఎంపీ అరవింద్. పసుపు రైతుల సంక్షేమానికి కృషి చేయాలన్న కేంద్ర మంత్రి. బుడుకుతున్న ఉద్దానం, ఎయిర్పోర్ట్ భూసేకరణపై కదం తొక్కిన కర్షకులు. వృద్ధ దంపతుల హత్య కేసులో మమ్మల్ని బలి చేస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేసిన ఖమ్మం ట్రాన్స్జెండర్స్. గంజాయిపై తాడేపల్లి పోలీసులు ఉక్కుపాదం. 2 కేజీల గంజాయి స్వాధీనం, యువకుల అరెస్ట్. ఇండస్ట్రీ బిజినెస్ వాళ్లపై రైడ్స్ కామనే. ఐటీ సోదాలపై స్పందించిన అనిల్ రావిపూడి. ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత. జగిత్యాల కొండాపూర్లో ఆవుపై దాడి. హుండీ లెక్కింపులో 122,000 నోట్లు. తెనాలి వైకుంఠపురం ఆలయంలో ప్రత్యక్షం. చిలుకూరు గ్రామ సభలో రసాభాస. ఫీల్డ్ విజిట్ చేయకుండా పథకాలు కట్ చేస్తున్నారంటూ ఫైర్. భారతదేశం కోసమే బీజేపీ ఉంది. పార్టీ కోసం కార్యకర్తలు మరింత కష్టపడాలన్న ఎంపీ కొండ. హౌసింగ్ బోర్డు స్థలాల వేలంపాటును అడ్డుకుంటామన్న కేపీ ఎమ్మెల్యే. మాధవరం కృష్ణారావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్. హైర్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం పట్ల వ్యతిరేకత. హైదరాబాద్ కొత్తగూడలో భారీ అగ్ని ప్రమాదం. మహేంద్ర కారు షోరూంలో చెలరేగిన మంటలు. దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు. చిత్తూరు జిల్లా జనసేన కార్యకర్తపై కూటమి నేతల దాడి. బాధితులను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దన్న మంత్రి ఉత్తమ్. ఈ నెల 26వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుందని హామీ. సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. సరిపోలిన నిందితుడి వేలిముద్రలు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్న సియాటిల్ ఫెడరల్ కోర్టు. జన్మతః పౌరహత్వ రద్దును ఆదేశాలపై నిలిపివేతకు అప్పీల్కు వెళ్తామన్న ట్రంప్.